ఓటెత్తిన ప్రజాస్వామ్యం, భారీగా పోలింగ్, సమయం ముగిశాక కూడా క్యూలైన్లలో ఓటర్లు. పలు కేంద్రాల్లో రాత్రి 10 దాటిన కొనసాగిన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకే 68.04%గా నమోదు. మొత్తం 80% దాటొచ్చిన ఎన్నికల సంఘం నివేదిక ఇచ్చింది. అంచనా వేసింది. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో 79.64% పోలింగ్ నమోదైంది. అసలు నిన్న ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికల సరళిని మనం గమనించినట్లయితే అసలు ఎవరు ఊహించలేని స్థితిలో పొద్దున 7 గంటల నుంచి రాత్రి 11-12 గంటల వరకు కూడా నిన్న ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగింది. దాదాపు ఉదయం 7 గంటల నుంచే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు కూడా లైన్లలో అందరూ వేచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే కాక తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కు చాలామంది ఎక్కడైతే సెటిల్ అయిపోయినారో అక్కడి నుంచి వచ్చి తమ ఓటు హక్కును నిన్న వినియోగించుకుపోయారు. అసలు ఈ చైతన్యం మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇది ఒక ఓటర్ సరిని చూస్తే పోటెత్తిన ఓటు శాతం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ అదే రాజకీయ నాయకుల అంచనాల ప్రకారం అసలు వాళ్ళు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి, ప్రజల నాడి ఎక్కడ ఉంది అనేది గుర్తుపట్టలేని పరిస్థితి నిన్న జరిగింది ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే. రెండోది, ఈ యొక్క ప్రజల చైతన్యాన్ని చూసి ఏ పార్టీ తమదైన శైలిలో తామే గెలుస్తాము, ఇది మాకే ప్లస్ పాయింట్ అన్న స్థితిలో ఉన్నాయి. కానీ నిజంగా చెప్పండి ప్రజలారా, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ఓటర్ యొక్క జన చైతన్యం చూసినాక ఐదర్ కూటమి గెలుస్తుందా లేక వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అనేది ప్రజలే తమ కామెంట్ రూపంలో తెలియజేయాలి.